వాస్తవం కంటే దుష్ప్రచారం సులభంగా చేయొచ్చు అనడానికి సజీవ సాక్ష్యం. గత కొన్ని రోజులుగా ఏదైతే జగన్ తనకి సెక్యూరిటీ గురించి హైకోర్టులో పిటిషన్ వేస్తే 900 మంది సెక్యూరిటీ కావాలా జగన్మోహన్ రెడ్డి, నీకు 980 మంది కావాలా, 982 మంది కావాలా, నీకు అంతమంది సెక్యూరిటీ ఇవ్వాలా, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే సెక్యూరిటీ మేము ఇచ్చాం కదా, ఇప్పటికే 500 మంది ఉన్నారు, ఈ టైప్లో చెప్పుకొచ్చారు. బట్ అసలు నిజంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబ్బెబ్బే అదేం లేదు, మామూలుగా 180 మందే ఉండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని బాగా తగ్గించేశారు, 50-60 మందికి మించి లేరు అన్నటువంటి వైసీపీ చెప్పుకొచ్చింది. ఏది వాస్తవం అనేది ఒక పక్కన హైకోర్టు విచారణ జరుగుతుండగా హోంమంత్రి అనిత అనుకోకుండా నిజం చెప్పేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ వైకాపా పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిపక్ష నాయకులే నామినేషన్లు సైతం దాఖలు చేయనివ్వలేదని గుర్తు చేశారు. తాము అట్లాంటి వాటికి విరుద్ధమని విలువలకు కట్టుబడి ఇప్పుడు పోటీ చేయడం లేదన్నారు. జగన్ తనకు భద్రత తగ్గించారని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ఇందులో విశేషం ఏంటంటే ఇంతకుముందు ఇది ఏమీ స్థానిక సంస్థల ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికలు. గతంలో బీటెక్ రవిని అట్లా గెలిపించుకున్నారు, అప్పుడు అక్కడ మద్దతు దొరికింది కాబట్టి గెలిపించుకున్నారు, ఇప్పుడు మద్దతు దొరకలేదు కాబట్టి డ్రాప్ అయ్యారు. కాకపోతే విలువల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు, అప్పుడు ఓడిపోయింది వివేకానంద రెడ్డి, ఆ విషయం మర్చిపోయినట్టున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే మాత్రమేనని అయినా 58 మంది పోలీసులతో Z+ భద్రత కల్పించామన్నారు. జగన్ అధికారంలో ఉండగా 950 మంది భద్రతా సిబ్బంది నియమించుకున్నారన్నారు. అది 950 మంది కావాలా అంటూ చివరికి 58 మంది మాత్రమే జగన్కి సెక్యూరిటీ అన్నటువంటి విషయం గబక్కన బయటపెట్టారు.